హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 4. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అను అంటూ ఆ రోజు నైట్ అనసూయ ఒక్కతే రూమ్లో ఉండేసరికి తన దగ్గరికి వచ్చాడు ఆనందరావు. అనసూయ, ఏంటి ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఇన్నేళ్లైనా నువ్వింకా గతాన్ని మర్చిపోలేదా? నేను మర్చిపోవడానికి ఆ గతం ఎవరిదో కాదు, నా కన్న కొడుకు రామ. జీవితం కల్లో కూడా మర్చిపోలేను. మర్చిపోవాలనుకున్నా నా వల్ల కాదు. 2 ఏళ్లు నా కొడుక్కి నేను దూరంగా ఉన్నాను. 2 ఏళ్లు వాడి బాధను చూస్తున్నాను. ఈ 2 ఏళ్లు అసలు లేకపోతే బావుండు అనిపిస్తుంది. నా రామ నా దగ్గరే ఉండేవాడు. అను, జరిగిన దానికి బాధపడి లాభం లేదు. మర్చిపోవడానికి ట్రై చెయ్యి. ఏం మర్చిపోమంటారు? నా చెల్లెలి కూతురు, నా మేనకోడలు అంటూ ఆ జ్ఞాపికని కోడల్ని చేసుకోవాలని నన్ను ఒప్పించి రామను పెళ్లి వరకు తీసుకొచ్చారు. కానీ అదేం చేసింది? పెళ్లి పీటలపై ఆ పెళ్లి నాకిష్టం లేదంటూ వెళ్ళిపోయింది. అందరిలో నా కొడుకు పరువు పోయింది. ఆ రోజు నుంచి నా కొడుక్కి తగ్గ అమ్మాయి కోసం చూస్తున్నాను. తనని తీసుకొచ్చి మళ్ళీ అదే ఊరిలో అందరి ముందు నా కొడుకు పెళ్లి చేయాలనుకుంటే నా రామకు కళ్యాణ గడియలు రావట్లేదు. ఆ కళ్యాణ రాముడు ప్రతి ఏడు కళ్యాణం చేసుకుంటున్నాడు. కానీ నా కొడుకు కళ్యాణం మాత్రం చెయ్యట్లేదు. అనసూయ, అందుకని 2 ఏళ్లుగా రాముల వారి కళ్యాణం చేయకుండా చేస్తున్నావు. నా కొడుక్కి కళ్యాణం చేయకుండా చేస్తే తన జానకిని నేనెందుకు తీసుకెళ్లి వాళ్ళని కలపాలి? అనసూయ, దేవుడితో పంతాలు వద్దు. పంతాలా చెప్పు. ఏమో, అలా ఎందుకు అనుకుంటావు? నువ్వు జానకి రాముల కళ్యాణం చేస్తే ఆ రాముడే మన రామ కళ్యాణం చేస్తాడేమో కదా. అను, మన వంశంలో ప్రతి సంవత్సరం మన ఇంటి నుంచి సీతాదేవి విగ్రహం తీసుకెళ్లి కళ్యాణం జరిపిస్తాం. 2 ఏళ్ల నుంచి మనం జానకి రాముల కళ్యాణం జరిపించకపోయేసరికి ఊరు మొత్తం కల తప్పింది. ఈ సంవత్సరం జానకి రాముల కళ్యాణం చేయిస్తే మన రామకి కూడా జానకి దొరుకుతుంది. పైగా 2 ఏళ్ల నుంచి రామ మనకి దూరంగానే ఉంటున్నాడు. ఇలాగైనా రామాని చూడొచ్చు కదా, ఏమంటావ్? ఆనందరావు గారు, మనం ఊరికి వస్తున్నామని చెప్పండి. ఈ సంవత్సరం రాముని కళ్యాణం జరిపించడానికి ఏర్పాటు చేయమనండి. అనసూయ ఆనందంగా తన మొబైల్ తీసుకుని తన కొడుక్కి కాల్ చేయడానికి వెళ్ళింది. రామా అంటూ కాల్ లిఫ్ట్ చేయగానే తన కొడుకు వాయిస్ వినేసరికి కాసేపు అలానే ఉంది. మామ్, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? డిన్నర్ చేసావా? నువ్వు లేకుండా నేనెలా ఉంటాను రామా? నీకోసం ఆలోచిస్తూ ఉన్నాను. నా ప్రేమ సర్వస్వం నువ్వే కదా రామా. మామ్, నీకెన్నిసార్లు చెప్పాను, టైంకి డిన్నర్ చేయాలి. ఐఎమ్ ఆల్ రైట్ మామ్. నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. నువ్వు అక్కడ బాగుంటేనే కదా నేను ఇక్కడ పీస్ఫుల్గా ఉండేది. ఫస్ట్ నువ్వు డిన్నర్ చేసి తర్వాత నాకు కాల్ చేయి, మాట్లాడతాను. రామా, నీతో మాట్లాడుతున్నా కదా, నేను బాగానే ఉంటాను. నువ్వు చెప్పినట్టే తింటాను. అలానే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. మామ్, నువ్వు చెప్పేది చేయడమే కానీ కాదు అనడం నాకు తెలీదు. నువ్వు నన్ను అడగడం కాదు, ఆర్డర్ వేయి మామ్. రామా, మన ఊర్లో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకి నువ్వు కూడా ఊరికి రావాలి. నీ చేతుల మీదనే జానకి రాములను కలపాలి. వస్తున్నావు కదా? మామ్, నువ్వు చెప్పిన తర్వాత కూడా కాదు అంటానా? నీకు నచ్చితే నాకు నచ్చినట్టే మామ్. డైరెక్ట్గా ఆ రోజు నేనే గుడికి వచ్చేస్తాను అంటూ కాసేపు తన మామ్తో మాట్లాడి కాల్ కట్ చేస్తాడు రామ్నందన్. రామా, నువ్వు నేను అడిగితే నా కోసం ఏమైనా చేస్తావు. అలానే ఆ రోజు దానితో పెళ్లి కొప్పుకున్నావు. కానీ అది నీ పరువు తీసి వెళ్ళింది. నీకు త్వరలో నీ మంచి అమ్మాయితో పెళ్లి చేస్తాను రామా అంటూ అనసూయ మొబైల్లో తన కొడుకుని చూస్తూ అనుకుంది. చ చ మమ్మీ ఎప్పుడు అంతే, ఎప్పుడు చూసినా నన్ను కంట్రోల్ చేస్తుంది. నాకు నచ్చింది నచ్చినట్టు చేసే ఫ్రీడమ్ లేదు. కాలేజ్కి పద్ధతిగా వెళ్ళాలి, టైంకి ఇంటికి రావాలి,
ఇంట్లో అన్నీ చెప్పినట్టు చేయాలి, చదువుకోవాలి అని అన్నీ తనకి నచ్చినట్టే చేయాలి. ఇంక నేనెప్పుడు నాకు నచ్చినట్టు చేసేది? నచ్చినట్టు ఉండేది? నామిని, ఏంటి ఏదో డీప్ థింకింగ్ చేస్తున్నావు? తన మరదల్ని చూస్తూ అడుగుతాడు కల్పిత్. బావా, నువ్వా? నేనింకా లేడీ హిట్లర్ వచ్చిందేమో అనుకున్నాను. మార్నింగ్ నన్ను కొట్టింది కదా! అసలే నా మీద కోపంతో ఇప్పుడు కూడా డిన్నర్ తినకూడదంటుందేమో అనుకున్నాను. నామిని, యూ లుక్ సో హాట్ ఇన్ దిస్ వెస్టర్న్ కాస్ట్యూమ్. హా బావా, నాకు ఇలానే ఉండడం ఇష్టం. కానీ మమ్మీ ఒప్పుకోదు. నన్ను అస్సలు ఎంజాయ్ చేయనివ్వదు. నెక్స్ట్ సండే నాకు పార్టీ ఉంది. మామ్ నుంచి నువ్వే నన్ను సేవ్ చేయాలి. నేను పార్టీకి వెళ్ళేలా మామ్ని కన్విన్స్ చేయాలి. హా ఓకే నామిని అంటూ కల్పిత్ అనేసరికి థ్యాంక్ యూ బావా అంటూ నామిని డిన్నర్ తినేసి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళగాని నామినిని చూస్తూ కల్పిత్ కూడా పైకి వెళ్తాడు. జేపీ నీరసంగా రూమ్కి వచ్చేసరికి రూమ్లో పట్టుచీర కట్టుకొని బాడీ మొత్తం గ్యాప్ లేకుండా జ్యువెలరీ మొత్తాన్ని నింపేసుకుంటూ అందంగా ముస్తాబవుతుంది కావేరి. కావేరిని చూడగానే జేపీ అంకుల్ స్టన్ అవుతూ, కావేరి ఇప్పుడు రెడీ అవుతున్నావు, ఈ టైంలో పార్టీ ఏమైనా వెళ్తున్నావా? కావేరి అంటిని చూస్తూ అడుగుతాడు జేపీ. జేపీ గారు, ముందు ఈ విషయం క్లియర్ చేయండి. నేను చాలా అందంగా ఉన్నాను కదా? ఐశ్వర్య తర్వాత నేనే అందగత కదా? అందంగా కాదే, చాలా మందంగా ఉన్నావు. ఇప్పుడేంటి నీ అలంకారాలు, నువ్వేం చేస్తున్నావు? జేపీ గారు, మరేమో చాలా టైం అయింది కదా, అందుకే నేను నిద్రపోవడానికి రెడీ అవుతున్నాను. నిద్రపోవడానికి ఏదో జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నట్టు రెడీ అయ్యావేంటి? నిన్నిలా చూస్తే దొంగలు ఒంటి మీదే ఇంత ఉంటే ఇంట్లో ఇంకెంత ఉంటుంది అనుకుని మొత్తం దోచేస్తారు. ఛీ, ఇదేదో మీరేదో కష్టపడి సంపాదించి మాట్లాడుతున్నారు. అంతా మా అన్నయ్య దగ్గర దొబ్బేసిందే కదా. మిర్రర్లో రెడీ అవుతూ అడిగింది. కావేరి, ఏంటే నిద్రపోవడానికి కూడా మేకప్ వేస్తున్నావు? జేపీ గారు సీరియల్స్లో హీరో మదర్స్ అండ్ హీరోయిన్ మదర్స్ ఇలానే అందంగా రెడీ అయి పడుకుంటారు. నేనేమో సోషల్ సెలబ్రిటీ, రాబోయే కాలంలో కాబోయే యాక్ట్రెస్ని. రేపు నేను కూడా కార్తీక దీపంలో సౌందర్య లాంటి క్యారెక్టర్ చేస్తే సౌందర్యలాగా నైట్ టైంలో పడుకునేటప్పుడు కూడా మేకప్ వేసుకోవాలి. అందుకే రెడీ అవుతున్నా. నన్ను డిస్టర్బ్ చేయకండి. నా ఫ్యాన్స్కి బ్యూటీ టిప్స్ ఇవ్వాలి. హాయ్, హలో, నమస్తే. నేను మీ కావేరి. నేనుండేది అలా కావేరి. నన్ను చూసి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేసి అనుకుంటున్నారా? మరేం లేదు, నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను. మనం నిద్రలో అందమైన కళలు కనాలనుకుంటాం కదా. అందమైన కళలు కావాలనుకుంటే మనం కూడా అందంగా ఉండాలి. మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటేనే అందంగా రెడీ అవుతాం. అలాంటిది నిద్రలోకి వెళ్తున్నా అందంగా ఉండకూడదా? ఇలాంటి టిప్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. చూసేయాలి, తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే వచ్చేయండి అలా కావేరిలో. నేను మీ కావేరి, సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్ ఆల్. అదంతా చూస్తున్న జేపీ అంకుల్ అక్కడి నుంచి పారిపోయాడు. డాడ్, నువ్వేంటి ఇలా హడావిడిగా వస్తున్నావు? నీ షేర్ ఇక్కడే ఉంటుంది డాడ్ అంటూ గ్లాసిప్ చేస్తూ అన్నాడు. నేను వచ్చింది దీనికోసం కాదు, బట్ ఇప్పుడు తాగక తప్పేలా లేదంటూ బాటిల్ ఖాళీ చేస్తూ మీ అమ్మ పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళింది. అందుకే నా రియాక్షన్ ఇలా ఉంది అంటూ కూర్చున్నాడు. డాడ్, ఈరోజు హ్యావ్ ఇట్ అంటూ ఏదో సీరియస్గా థింక్ చేస్తూ ఉన్నాడు కల్పిత్. కల్పిత్, ఏం చేస్తున్నావు? ఏమైంది? ఏదైనా సమస్య వచ్చిందా? డాడ్, ప్రాబ్లం అయితే ఫస్ట్ నుంచి అలానే ఉంది కదా. ఆ ప్రాబ్లం పేరు అనసూయ. నందన్ జ్యువెలరీస్ సిటీలోని టాప్ మోస్ట్ జ్యువెలరీస్ బిజినెస్ చేస్తున్నాం. బట్ ఇప్పటికీ ఆ నందన్ జ్యువెలరీస్కి మనం వర్కర్స్ అండ్ వీళ్ళు చెప్పినట్టే చేయాలి. జ్యువెలరీస్ని హ్యాండిల్ చేసేది నేనంటూ దానిలో ఏం యూజ్ చేయకూడదు. నాకంటూ అక్కడ ఏం హక్కు లేదు. జస్ట్ వర్కర్ లాగా ఏం చెప్తే అదే చేయాలి. కల్పిత్, వాట్ హ్యాపెండ్? నాకు కాస్త క్లియర్గా చెప్తావా లేదా అంటూ జేపీ అనగానే, అనసూయ అత్తయ్య ఇంతకు ముందే ఇక్కడికి వచ్చింది. నాకు ఆర్డర్ వేసింది. రేపు శ్రీరామనవమికి గుడికి వెళ్తున్నాం కదా. హా, బావ నాకు కూడా చెప్పాడు. అందరం వెళ్తున్నాం కదా. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఊరికి వెళ్తున్నాం. డాడ్, నేను చెప్పేది వింటే షాక్ అవుతావు.
ప్రతి సంవత్సరం జానకిరాముల కళ్యాణానికి జానకి విగ్రహం తీసుకెళ్తారు కదా. కల్పిత్, అదందరికీ తెలిసిందే కదా. జానకి రామాపురం ఒకప్పుడు, రామాపురం జానకీపురం. కానీ ఆ రెండు ఊళ్ళకి మధ్యలో జానకిరాముల విగ్రహాలు దొరకడం, ప్రతి సంవత్సరం రెండు ఊళ్ళ నుంచి జానకిరాముల కళ్యాణం చేపించడం తరతరాలుగా వాళ్ళకు వస్తున్న ఆచారమే కదా. డాడ్, అత్తయ్య ఇప్పుడు బంగారంతో చేసిన జానకి విగ్రహాన్ని గుడికి తీసుకెళ్తుంది. ఈసారి ప్యూర్ గోల్డ్తో చేసిన విగ్రహం గుడికి కానుకగా ఇస్తుంది. వర్క్ చేసేది మనం, కానీ దాని మీద అధికారం వాళ్ళది. రామ పెళ్లి కోసం అన్ని కోట్లు వాల్యూ చేసే విగ్రహం ఇస్తానంటుంది. నాకేం చేయాలో తెలియడం లేదు. దేవుడా, ఈ ఆస్తి ప్రాపర్టీ మొత్తం మనదే అనుకుంటే అంతా నాశనమైంది. దీనంతటికీ కారణం నా కూతురు. అది కనిపిస్తే దాని ప్రాణం తీసేయాలని ఉంది. రామాతో పెళ్లి వరకు వచ్చింది, కానీ పెళ్లి వద్దంటూ వెళ్ళిపోయింది. రామాకి జ్ఞాపకతో నీకు నామినితో పెళ్లి చేసి ఈ ఆస్తి మొత్తం మన చేతుల్లో పెట్టుకోవాలనుకుంటే అది అలా చేసింది. ఇప్పుడు జ్ఞాపికతో రామ పెళ్లికి అనసూయ ప్రాణం పోయినా ఒప్పుకోదు. కల్పిత్, పోయేదానికోసం బాధపడకుండా మనకి రావాల్సిన దానికోసం ఆలోచించు. నామినికి నీకు పెళ్లి జరగాలి. ఫస్ట్ నామిని మనసులో లవ్ పుట్టేలా చెయ్యి అంటూ జేపీ అనగానే నామిని అందాన్ని తలుచుకుంటూ డ్రింక్ చేస్తున్నాడు కల్పిత్. శ్యామ్ సుందర్కి ఇంటికొచ్చిన హర్ష తనతో మాట్లాడిందే గుర్తొస్తుంటే కోపంగా ఉన్నాడు. భవిష్య అప్పుడే ఇంటికొచ్చేసరికి, భవిష్య, నువ్వు చేసేది నాకు నచ్చలేదు అంటూ తనని చూస్తాడు శ్యామ్. డాడ్, నీకు నచ్చకపోయినా నాకు నచ్చింది కదా అంటూ పొగరుగా భవిష్య తన రూమ్కి వెళ్ళిపోయింది. హర్ష మీద భవిష్య చాలా హోప్స్ పెట్టుకుంది. బట్ హర్ష యాటిట్యూడ్ అండ్ తన క్యారెక్టర్కి భవిష్య ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఫస్ట్ భవిష్యని హర్షకి దూరం చేయాలి, అప్పుడే నేను అనుకున్న జరుగుతుంది అనేసి శ్యామ్ అనుకుంటాడు. వైశాల్, మీ హర్ష సార్ వస్తే నా క్యాబిన్కి రమ్మని చెప్పు. సార్, మీరు వెనక్కి తిరిగి చూస్తే మీ వెనకే ఉంటాను అనే హర్ష మాటకి శ్యామ్ వెనక్కి చూశాడు. సార్, నా కోసం చాలా వెయిట్ చేస్తున్నట్టున్నారు. బట్ నేను ఎప్పుడూ ఆఫీస్కి వచ్చాను కదా. హర్ష, నీ మీద, నీ వర్క్ క్యాపబిలిటీ మీద నాకు నమ్మకం ఉంది. అందుకే కదా నేను హైదరాబాద్ బ్రాంచ్కి ప్రమోట్ చేస్తుంది. హర్ష మాటకి కాస్త షాక్ కమ్ వియర్డ్గా చూస్తున్నాడు. హర్ష, దిస్ ఈజ్ యువర్ ప్రమోషన్ ఆర్డర్స్ అండ్ యూ విల్ బీ మేక్ మ్యాజిక్. ఐ నో దట్. యాజ్ ఎ సూన్ నువ్వు హైదరాబాద్ వెళ్తే బెటర్ అంటూ శ్యామ్ తను చెప్పాలనుకుని చెప్పాడు. హర్ష, వాట్ ఈస్ దిస్? నిన్న జరిగిన దానికి కావాలని ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడు. నిన్ను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయడంలో ఏదో ఉంది. నువ్వు ఈ ట్రాన్స్ఫర్కి అగ్రీ చేస్తున్నావా? ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చిన హర్షని చూస్తూ అడిగాడు. హర్ష ఆ మాటకి వైశాల్ని చూస్తూ, ఏంట్రా అగ్రీ చేసేది? నాకు హైదరాబాద్ వెళ్ళడం ఇష్టం లేదు. బట్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను. యాక్చువల్లీ నాకు నచ్చనిది నేను చెయ్యను. బట్ తను నా ఈగోని టచ్ చేశాడు. నా ఈగో టచ్ చేస్తే రిజల్ట్ తనకి తెలియాలి కదా. అందుకే తనతోనే ఛాలెంజ్ చేశాను. హైదరాబాద్కి రేపే స్టార్ట్ అవుతున్నాం. లగేజ్ ప్యాక్ చేసుకో. వాట్? నిన్ను కదా సార్ ట్రాన్స్ఫర్ చేసింది. నేనెందుకు హైదరాబాద్ రావాలి? నువ్వే వెళ్ళు, నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను. ఆహా, నీకు ఆ ఛాన్స్ నేను ఇస్తానని నువ్వెలా అనుకున్నావు? నన్ను అతను ట్రాన్స్ఫర్ చేస్తే నేను నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ రోజుతో ముంబైలో మనకి లాస్ట్ డే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసేయాలి అంటూ హర్ష వైశాల్ని తీసుకొని ముంబైలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు. డాడ్ అంటూ ఇంటికి వచ్చిన భవిష్య కోపంగా పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని పగలకొట్టింది. బేబీ, ఎందుకు సీరియస్ అవుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఏమైందో క్లియర్గా చెప్తేనే కదా నాకు తెలిసేది. డాడ్, డోంట్ యాక్ట్ స్మార్ట్. నువ్వు కావాలని హర్షిత్ని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసావు. ఎందుకు చేసావు డాడ్? బేబీ, ఇది ఆఫీస్ ఇష్యూ. ఆఫీస్లో డెసిషన్ మేకింగ్ నాది. నీకు నచ్చిన వాడికి జాబ్ ఇస్తాను, కానీ ఏం చేయాలి, ఎక్కడ చేయాలనేది నా డెసిషన్ కదా. హైదరాబాద్లో ఆఫీస్ గ్రోత్ అండ్ ప్రోగ్రెస్ తక్కువగా ఉంది. అందుకే తనని అక్కడికి పంపిస్తున్నాను. హర్ష కూడా ఒప్పుకున్నాడు కదా, నీకేంటి ప్రాబ్లం? హర్ష ఒప్పుకోడు కదా డాడ్. ఎలా హర్షని ఒప్పించావు? ఆహా, హర్ష స్టామినా తెలుసు, అలాగే తన లూప్ పాయింట్స్ కూడా తెలుసు. అందుకే తన ఈగో మీద కొట్టాను.
తనకి హైదరాబాద్ వెళ్ళడం భయం అనే మాట అనేసరికి హర్షనే వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. డాడ్, నేను హర్షని లవ్ చేస్తున్నాను. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. షటప్. అందుకే హర్షని నీకు దూరం చేస్తున్నాను. హర్ష నీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. హర్షకి నువ్వు దూరంగా ఉంటే నువ్వు కూడా హర్షని మర్చిపోతావు. అలాంటి యారగెన్స్, యాటిట్యూడ్, పొగరు, బలుపు ఉన్నవాడితో నీకు పెళ్లి చేస్తే వాడు నీకు కాదు, అయ్యేది మొగుడు నాకు మొగుడవుతాడు. రంకు మొగుళ్ళ నాడుకుంటాడు అంటూ శ్యామ్ అనేసరికి ఫ్యూచర్ పాప కోపంగా బయటికి పరిగెత్తింది. భవిష్య, ఇట్స్ టూ లేట్. ఆల్రెడీ హర్ష స్టార్ట్ అయ్యాడు. నువ్వు వెళ్ళినా హర్ష రూమ్లో ఉండడు. ఎప్పుడో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఉంటాడు అనేసి శ్యామ్ అనగానే హర్షను కలిసి తన ప్రేమను కన్ఫర్మ్ చేసుకోవాలనే ఆశతో హర్ష కోసం హడావిడిగా స్టార్ట్ అయింది భవిష్య. జానకి రామాపురం. 2 ఏళ్ల తర్వాత అనసూయమ్మ గారు మళ్ళీ కళ్యాణం కోసం ఊరికి వస్తున్నారు. ఈ 2 ఏళ్లు కళ్యాణం జరగలేదు. ఇప్పుడు కళ్యాణం జరిగితే ఊరికి మంచి రోజులు వచ్చినట్టే అంటూ అందరూ అనసూయమ్మ కోసం ఎదురు చూస్తుంటే అప్పుడే కార్లు అందరూ అక్కడికి వచ్చారు. అనసూయ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలానే ఉంటావా? నిన్ను చూసి ఊరంతా కూడా ఆనందంగా ఉన్నారు. నువ్వేంటి అనసూయ ఇంకా బాధగా ఉన్నావు? నేను ఇక్కడికి వస్తే ఆ దరిద్రమే గుర్తొస్తుంది. ఇక్కడే కదా నీ మేనకోడలు పరువు తీసి నా కొడుకుని నాకు దూరం చేసింది. అను, అంతా మంచి జరుగుతుంది. నువ్వు అనుకున్నట్టే రామకి పెళ్లి జరుగుతుంది. రామ రావడానికి ఇంకా 2 రోజులు పడుతుంది. కానీ నాకు ఆ 2 రోజులు 2 యుగాలుగా ఉంది. రామాని చూడాలని ఉంది అంటూ అనసూయ బాధపడేసరికి ఆనందరావు అనసూయని కాస్త మాట్లాడి కూర్చేస్తాడు. హర్ష, నువ్వు వెళ్ళిపోతున్నావంటే నాకు చాలా బాధగా ఉంది. నేను చాలా మిస్ అవుతున్నాను డార్లింగ్. ఆహా, నేను మాత్రం ఎవరిని మిస్ అవ్వను. బికాస్ నేను కోరుకుంది అందం. నా చుట్టూ నేనెక్కడుంటే అక్కడే అందం ఉంటుంది. మీకు నన్ను చూడాలనిపిస్తే జస్ట్ 2 అవర్స్ జర్నీ బేబీ అంటూ నవ్వుతాడు. ఉఫ్, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు బృందావనంలో కృష్ణుడి చుట్టూ గోపికల్లా ఉన్నారు. హర్ష అనౌన్స్ కూడా చేసేశారు. వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ అంటూ అందరినీ దాటుకొని హర్షని తీసుకుని ట్రైన్ ఎక్కేశాడు వైశాల్. హర్ష, నువ్వెక్కడున్నా నీ చుట్టూ అమ్మాయిలు ఉండాల్సిందేనా? హైదరాబాద్ వెళ్తున్నావు, మరి తర్వాత నీ లైఫ్ ఎలా టర్న్ అవుతుంది? ఆహా, ఇక్కడుంది హర్షిత్ రామ్. ఎక్కడున్నా కృష్ణుడిలా హ్యాపీగా ఉంటాడు. రీడర్స్, మన జాను ఏమైంది? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో చూడాలి. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే హర్షిత్ రామ్ హైదరాబాద్ వెళ్తున్నాడు అండ్ రామ్ నందన్ తన సొంత ఊరు వస్తున్నాడు. ఇప్పుడైనా ఒప్పుకుంటారు కదా హర్షిత్ రామ్ ఇద్దరు అని ఒప్పుకుంటారు కదా? మీరేమనిపిస్తుంది? నిన్న ఒకరు కామెంట్ చేశారు, హర్షిత్ రామ్ రామ్నందర్ ఇద్దరు ఒకరేనా అని. సో నాకు కూడా తెలియదండి. మీతో పాటే నేను స్టోరీ చదువుతున్నాను ఎప్పటికప్పుడు ఎపిసోడ్, అంతే. ముందుగా చదివే టైం కూడా ఓకే. మరి ఏం జరుగుతుందో ముందు మీకెంత ఎక్సైట్మెంట్ ఉందో నాకు కూడా అంతే ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.